కూటమి ప్రభుత్వం దాన్ని నీరుగారుస్తూ రాయలసీమకి మరి ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే అన్యాయం జరుగుతుందో రైతుల విషయంలో దానికి పోరాటం చేసి మరి కార్యాచరణ రూపొందించి ఈ మధ్య పోతిరెడ్డిపాడు ఎడ్రెడ్ల దగ్గరే మరి సమావేశం జరగడం జరిగింది. మాకు జరిగే అన్యాయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం తెలంగాణతో రేవంత్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం చేసుకొని మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కొరకు రైతుల యొక్క భాగోగంగా తాకట్టు పెట్టి చేస్తున్నాడో దాన్ని రైతులకి ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని ఈ ప్రాంతానికి మేలు జరగాలనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ గారి ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా చేయదలుచుకున్నాం. మరి ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర్ గారు ఇదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్కులు ఉంటే మరి ఈ ప్రాంతానికి సరిపోదు అని 44,000 క్యూసెక్కులకు చెప్పి మరి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకునే విషయంలో ఆయన చేసినట్టు అడుగుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొనసాగిస్తూ ఎత్తిపోతల పథకం ద్వారా మరి ఈ నీరుని తీసుకొచ్చి రైతుల యొక్క ఇబ్బందులను తీర్చాలని ఆయన ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి తిరోగతులు ఇస్తున్నాడు. దీనికి ఈరోజు శ్రీకాంత్ అయితేనే సైదానందమే రావడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమకు కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కానీ ప్రకాశం జిల్లాకు కానీ మనకు రావాల్సినటువంటి నీటి వాటాని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. మనకు ఈ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలే ముఖ్యం. రాజకీయ ప్రయోజనం పక్కన పెట్టి ఈ ప్రాంత రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పోరాటకైనా సిద్ధపడి మేము ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు మేలు జరిగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ